బంద్కు మద్దతుగా యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం యూజేఎఫ్ జిల్లా కమిటీ పిలుపు మేరకు జిల్లా కమిటీ అధ్యక్ష కార్యదర్శులు గిలిగిత విజయ్ కుమార్ యు రాజశేఖర్ ఆధ్వర్యంలో గురువారం కర్నూలు అర్బన్ గుత్తి పెట్రోల్ బంక్ నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. కార్మిక సంఘాల భారత బంద్కు మద్దతుగా యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం నిర్వహించిన బైక్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించిన రాయలసీమ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు వ్యవస్థాపక అధ్యక్షుడు సీనియర్ జర్నలిస్టు సత్యన్న హాజరై జెండా ఆవిష్కరణ చేసి ర్యాలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా సత్యన్న మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న లేబర్ కోడ్ల ద్వారా దేశ కార్మిక వర్గం తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని అన్నారు. అదేవిధంగా దేశంలో వర్కింగ్ జర్నలిస్టులకు రక్షణ కరువైపోయిందని చెప్పారు. 4వ స్తంభం జర్నలిస్టుల పట్ల లేబర్ కోడ్ల ద్వారా హక్కులు హరించే దుస్థితి నెలకొందన్నారు. కావున కేంద్ర ప్రభుత్వం తక్షణమే పునరాలోచన చేసి లేబర్ కోడ్లు రద్దు చేయాలని, లేని పక్షంలో కార్మిక వర్గం చేసే పోరాటాలకు యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం యూజేఎఫ్ రాయలసీమ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘాల మద్దతు తెలియజేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. ర్యాలీ అనంతరం కలెక్టర్ కార్యాలయం వద్ద కార్మిక సంఘాల నిరసనలో జిల్లా అధ్యక్షులు గిలిగిత విజయ్ కుమార్, నగర అధ్యక్షులు పి నాగేంద్రుడు, జిల్లా కోశాధికారి సంధ్య ప్రసాద్, వ్యవస్థాపకల నాయకులు వి విజయ్ కుమార్ మాట్లాడుతూ సమాజ గమనంలో జర్నలిస్టులు కూడా ఒక భాగమన్నారు. ఈ నేపథ్యంలో వాస్తవాలు రాసిన జర్నలిస్టులపై ప్రభుత్వాలు అక్రమ కేసులు బనాయించడం, దాడులకు పాల్పడడం, కుదరకపోతే హత్యలు చేయడం పరిపాటిగా మారిందన్నారు. మరోవైపు జర్నలిస్టు హక్కులు, అక్రిడేషన్, స్వంత ఇంటి కళ, ఆరోగ్య బీమా ద్వారా రాయితీ, రైల్వే పాసులో కూడా ప్రభుత్వాలు వ్యవస్థలు వివక్ష చూపుతున్నాయని ఆవేదన వ్యక్తం చెందారు. కావున జర్నలిస్టు హక్కులు కాపాడుకోవడం కోసం జర్నలిస్టు సమాజం ఐక్యత పాటించాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షులు పి యూసుఫ్ ఖాన్, ఓర్వకల్ మండల నాయకులు రామకృష్ణ గౌడ్, జిల్లా నాయకులు వారణాసి ప్రసాద్, చంద్రశేఖర్, నాగరాజు, ఎన్కే మధు, కిషోర్ రెడ్డి, వై వెంకటేశ్వర రెడ్డి, దామోదరం, సంజీవయ్య, మల్లికార్జున, లక్ష్మణ, ఇతర జర్నలిస్టులు పాల్గొన్నారు. దుర్మార్గంగా వ్యవహరిస్తా ఉంది. కొత్త లేబర్ కోడ్లను తీసుకొచ్చి కార్మికుల హక్కులను కాలరాచే విధంగా 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చింది. ఈ 4 కోడ్ల వల్ల కార్మికుల హక్కులు హరించిపోవడమే కాకుండా జర్నలిస్టుల హక్కులు కూడా పూర్తిగా హరించిపోయే విధంగా ఉన్నాయి. అందులో భాగంగానే ఈరోజు దేశవ్యాప్తంగా కార్మికులు చేస్తున్నటువంటి దేశవ్యాప్త సమ్మెకు మేము కూడా జర్నలిస్టులుగా మా బాధ్యతగా మేము కూడా ఈ సమ్మెకు మద్దతు ఇస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 4 కోడ్ల వల్ల మొత్తం జర్నలిస్టులకు సంబంధించిన హక్కులు ఏ విధంగా పోతున్నాయి. ఇప్పటికే జర్నలిస్టులు తమ హక్కులను కోల్పోయి రోడ్డును పడి రోధిస్తున్నా కూడా పట్టించుకునే నాతులు లేడు. మళ్ళా కొత్త చట్టాల రూపంలో జర్నలిస్టులను అణచివేసే విధంగా ఈ కొత్త చట్టాలను తీసుకొచ్చారు. 1955 సంబంధించిన కార్మిక చట్టాన్ని రద్దు చేశారు. అదేవిధంగా వేజ్ బోర్డును కూడా జర్నలిస్టులకు సంబంధించిన వేజ్ బోర్డును తీసుకొచ్చారు. అదేవిధంగా జర్నలిస్టుల పట్ల యాజమాన్యాలు ఇష్టారీతిగా వ్యవహరించే విధంగా ఈ లేబర్ కోడ్లకు సంబంధించిన దాంట్లో పొందుపరచడం జరిగింది. దేశవ్యాప్తంగా 4 లేబర్ కోడ్ల రద్దు కోసము ప్రతి ఒక్క కార్మికుడు రోడ్డుపైకి వచ్చి తమ నిరసన తెలియజేస్తున్న విధానాన్ని బట్టి యూజేఎఫ్ యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం కూడా కార్మికులకు మద్దతుగా వారికి సంఘీభావం తెలుపుతూ మేము కూడా ఈరోజు గుత్తి పెట్రోల్ పంప్ దగ్గర నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు, కర్నూలు కలెక్టర్ ఆఫీస్ వరకు యూజేఎఫ్ తరఫున బైక్ ర్యాలీ నిర్వహించాము. ప్రతి ఒక్క కార్మికుడికి మద్దతు ఇస్తూ అదేవిధంగా కలము కార్మికులకు కూడా ఈ లేబర్ చట్టంలో జరుగుతున్న అన్యాయానికి నిరసనగా ఈరోజు యూజేఎఫ్ ఈ బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ప్రతి కార్మికుని మేలు కొరకు, ప్రతి కార్మికుని శ్రేయస్సు కొరకు మా యూజేఎఫ్ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని, కార్మికుల కడుపు కొట్టే విధంగా వారి యొక్క కుటుంబాలను శ్రమను హరించే విధంగా ఉన్న ఈ 4 చట్టాలను వెంటనే రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాలను యూజేఎఫ్ యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. కర్నూలు జిల్లా అధ్యక్షులు గిలిగితల విజయ్ కుమార్. చట్టాల గురించి ఈరోజు మా యూజేఎఫ్ యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం తరఫున వాళ్ళకి మద్దతు ఇవ్వడం జరిగింది. అంటే కార్మికులకు 8 గంటలు మాత్రమే పని పెట్టాలి, ప్లస్ వాళ్ళకి కరెక్ట్గా 25,000 రూపాయల జీతాలు కూడా ఇవ్వాలి. జీతాలు తక్కువ ఇస్తున్నారు, పని ఏమో ఎక్కువ ఉంది, తక్కువ జీతంతో వాళ్ళు బతకడం చాలా కష్టం ఉంది. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఇవన్నీ ఆలోచించి వాళ్ళకి తగిన జీతాలు మరియు వాళ్ళకి తగిన ఆరోగ్య భద్రత మరియు ఇతర ఏదైనా ఉంటే వాళ్ళకి చేయాలని మా యూజేఎఫ్ తరఫు నుంచి డిమాండ్ చేయడం జరిగింది. నా పేరు నాగేంద్ర.